హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం 20 డేస్కి టైం టేబుల్ వేసుకున్నాం కదండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. సో మనం ఈ 20 డేస్ టైం టేబుల్లో ఈరోజు డే 9లో ఉన్నామండి. డే 9లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. అలాగే మనం డే 9 ఇప్పుడు వరకు డే 8 వరకు చూసాం కదా. అందులో ఇంపార్టెంట్ డేస్లో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్ చూసామండి. సో ఈరోజు డే 9లో నవంబర్ అండ్ డిసెంబర్ చూద్దాం. సో ఫస్ట్ స్ట్రాటజిక్ జీకేలో ఇంపార్టెన్స్ డేస్ యొక్క నవంబర్ డిసెంబర్ యొక్క ఇంపార్టెన్స్ డేస్ చూద్దాం. సో ఇక్కడికి ఇంపార్టెంట్ డేస్ అయిపోతాయండి. సో డిసెంబర్ మంత్ లాస్ట్ కదా, ఇంపార్టెంట్ డేస్ అనేది ఇక్కడికి క్లోజ్ అయిపోతాయి. ఓకేనా, చూడండి నవంబర్ మంత్లో మనకు వచ్చేసి ఇంపార్టెన్స్ డేస్ ఏమున్నాయో చూద్దాం. సో నవంబర్ 7 అండి, బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 8 నల్లధన వ్యతిరేక దినోత్సవం. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి. సో ఇది ఇంపార్టెంట్ అండి, జాతీయ విద్యా దినోత్సవం. నవంబర్ 11 అనేది జాతీయ విద్యా దినోత్సవం. అది ఎందుకు జరుపుకుంటామంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకుంటాం. ఓకేనా. సో నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, చాచా నెహ్రూ జయంతి. ఆ రోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటాం. నవంబర్ 14 ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ బాలల దినోత్సవం ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఆ రోజు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఉంటాయి. ఇది ఓకే, గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. సో నవంబర్ 20 బాలల హక్కుల దినోత్సవం. ఓకే, చూడండి నవంబర్ 19 పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యత దినోత్సవం, గాంధీ గారి జయంతి అండి. సో ఇలాంటివి ఇంపార్టెంట్ మనకి. ఇది కూడా బాలల హక్కుల దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. నవంబర్ 25 ఎన్సిసి దినోత్సవం, మహిళలపై హింసా నిరోధక దినోత్సవం అండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, మహిళల గురించి బాలల గురించి ఇలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నవంబర్ 26 న్యాయ దినోత్సవం. సో డిసెంబర్ మంత్కి వచ్చేస్తే డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఓకే, ఎయిడ్స్ దినోత్సవం ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఓకే, చూడండి డిసెంబర్ 4 నౌకా దినోత్సవం. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 6 బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 11 యూనిసెఫ్ దినోత్సవం. డిసెంబర్ 11 యూనిసెఫ్ దినోత్సవం. అలాగే డిసెంబర్ 22 పతాక దినోత్సవం, జాతీయ గణిత దినోత్సవం. ఈరోజు శ్రీనివాస్ రామాంజనం గారి బర్త్డే అండి. సో అందుకని మనం జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటాం. ఓకే. డిసెంబర్ 23 కిసాన్ దినోత్సవం, చరణ్ సింగ్ జయంతి. ఇది అవసరం లేదు. డిసెంబర్ 23 కిసాన్ దినోత్సవం అంటే రైతుల డే అండి, ఫార్మర్స్ డే. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇవేనండి ఇంపార్టెంట్ డేస్ డిసెంబర్ మంత్లో. ఓకేనా. ఇంకొన్ని ఓకే అంతేనండి. యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, యూనిసెఫ్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ డే అండి. ఓకే, ఫండ్ అండి, ఎమర్జెన్సీ ఫండ్ డే. ఓకే, డిసెంబర్ 11. సో ఇలాంటివన్నీ మనకు కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడితో మనకి ఇంపార్టెంట్ డేస్ మంత్స్లో ఇంపార్టెంట్ డేస్ అన్నీ అయిపోయాయండి. అలాగే డిసెంబర్ మంత్ వరకు వచ్చేసాం. సో ఇక్కడికి జీకేలో ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మన టార్గెట్ ఈరోజు జీకే అయిపోయింది. సో రీజనింగ్లో మన టాపిక్ ఏంటో చూద్దాం. సో రీజనింగ్లో ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్ అండి. సో నెంబర్ సిరీస్ చూద్దాం ఇప్పుడు. చూడండి, నెంబర్ సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. కింది సిరీస్లో ముందు 4 ఉండి తర్వాత 2 ఉండే 7లు ఎన్ని? అంటే 7కు ముందు 4 ఉండాలి, తర్వాత 2 ఉండాలి. అవి ఎన్నో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ముందు 4 ఉండాలి, తర్వాత 2 ఉండాలి. సో 7కు ముందు 4 లేదు.
సో 7కి ముందు 4 లేదు. సో ఇక్కడ 7కి ముందు 4 ఉంది, తర్వాత 2 ఉందా లేదు. చూడండి ఇక్కడ ఒకటి ముందు 4 ఉంది, తర్వాత 7 ఉంది, 2 ఉంది. సో ఇక్కడ తర్వాత 2 లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ లేదండి. సో 1 మాత్రమే ఉంది. బట్ ఆన్సర్లో 2 ఇచ్చారు. ఒక్క నిమిషం. 472 ఇంకెక్కడ ఉంది? 472 8. చూడండి ఇక్కడ ఉంది కదా 472, అలాగే ఇక్కడ కూడా 472 ఉంది చూడండి. 2 ఇచ్చారు. సో 2. ఓకే, ఇలాంటివి కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. సో ఇలాంటివి అడిగితే ఈజీ కదండి మనకి కొంచెం చేయడం. ఇంకొకటి చేద్దాం చూడండి. ఈ కింది సిరీస్లో ముందు 5 తర్వాత 4 ఉండే మూడులు ఎన్ని? అంటే ఫస్ట్ ముందు 5 ఉండాలి, తర్వాత 4 ఉండాలి, మధ్యలో 3 ఉంటుంది. ఓకే, 3కి ముందు 5 ఉండాలి, తర్వాత 4 ఉండాలి. దాన్ని ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ముందు 5 ఉండాలి, సో లేదు, ముందు 5 ఉండాలి, తర్వాత 4 ఉండాలి. సో ఇక్కడ ఒకటి ఉంది, ముందు 5 ఉండాలి, తర్వాత 4 ఉండాలి. సో ఇది ఇక్కడ ఒకటి ఉందండి. ఓకే, సో 3, మొత్తానికి ఆప్షన్ 3 అండి. 1 2 3, సో 3 కరెక్ట్. ఓకేనా, ఇలాంటివి అడుగుతారంటే ఇంకా ఉన్నాయండి. ఇదొక మోడలు చూపిస్తాను. ఇంకా చూడండి, ఇది కూడా నెంబర్ సిరీస్లోకే వస్తుంది మనకి. 250 220 ఇలా ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇది మిస్సింగ్ నెంబర్స్ కిందకి రావచ్చు, లేదా నెంబర్స్ మిస్సింగ్ నెంబర్స్, నెంబర్ సిరీస్ ఇవన్నీ ఒకేలాగే ఉంటాయండి. సో సేమ్గానే ఉంటాయి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత? 30. దీనికి డిఫరెన్స్ ఎంత? 30. ఇక్కడ 30, ఇక్కడ 30. సో ఇక్కడ ఏమొస్తుందండి? 100. ఓకే, అంటే ఇక్కడ -30 చేసుకుంటూ వెళ్ళారు. సో 130లోంచి -30 చేసేస్తే 100. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 100 వస్తుంది. సో కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ అనేది ఎంత ఉందండి? మనకి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ చిన్న నెంబర్లు అయితే యాడ్ కానీ లెస్ కానీ చేశారేమో చూడాలి, లేదంటే తర్వాత ఇంటూ ఆర్ డివైడెడ్ బై చూసుకుంటామండి. ఓకే, ఆ తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్ ఇలా చూసుకుంటూ రావాలి. ఓకే, అవి కూడా ప్రైమ్ నెంబర్స్ అవి చూసుకోవాలండి. ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను సింపుల్ ట్రిక్తో వీడియో చేశానండి. నెంబర్ సిస్టంలో ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ అనేది యాడ్ కాదు, లెస్ కాదు. సో ఇది మల్టిపుల్, అంటే 3 5 15. 15 ఇంటూ 15 ఇది చూడండి, 15 ఇంటూ 5 25. 15 ఇంటూ 5 అంటే ఇక్కడ 3 ఇంటూ 3 చేశారు, ఇంటూ 5 చేశారు, ఇక్కడ ఇంటూ 5 చేశారు. సో 75 ఇంటూ 5 25. ఓకే, ఇది కూడా ఇంటూ 5, అలా ఇంటూ 5 చేసుకుంటూ వెళ్ళారండి. సో ఇప్పుడు 1875ని కూడా ఇంటూ 5 చేశారు. 25 43 9. సో ఇంటూ 5 చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా కూడా వస్తారండి. ఇక చూడండి, ఈ మోడల్ ఆల్టర్నేట్ నెంబర్స్ కూడా చేస్తామండి. చూడండి, ఇక్కడ 3 5 8 12. ఇక్కడ ఏమొస్తుందో అడిగారు. ఇక్కడ 15 17 ఇలా కూడా చూసుకోవాలండి మనం. అంటే ఒకటి ఫస్ట్ నెంబర్ తర్వాత ఒకటి ఎక్కువ పెరిగిపోయి మళ్ళీ తగ్గి ఎక్కువ పెరిగిపోయి అలా ఉన్నప్పుడు డిఫరెన్స్ అనేది మనకి మ్యాచ్ కానప్పుడు ఇలా ఆల్టర్నేట్ నెంబర్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా, ఇదొక మోడల్. ఇది చూడండి, ఇది 1 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్, ఇక్కడ 7 క్యూబ్. అంటే ఇక్కడ 1 క్యూబ్ 2 3 క్యూబ్. 3 అనేది ప్రైమ్ నెంబర్, 3 5 7 అనేది ప్రైమ్ నెంబర్స్ అండి. సో తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 9. సో 9 క్యూబ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా 1 స్క్వేర్ 1 క్యూబ్ 1కి స్క్వేర్ చేసిన క్యూబ్ చేసిన ఒకటే కదండి. 1 క్యూబ్ 3 క్యూబ్ 3 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్, తర్వాత ఏమొస్తుంది? 6 క్యూబ్. సో ఇక్కడ అన్నీ వరుసగా వచ్చేసాయి. ఓకేనా, ఇలా ఉంటుందండి నెంబర్ సిరీస్ అనేది.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మన టార్గెట్ ఏంటో చూద్దాం ఈరోజు అథమెటిక్లో. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఈజీగా కూడా చేయొచ్చు. ప్రకాష్ ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడండి, 30,000తో ప్రారంభించాడు 4 నెలల తర్వాత. అంటే ఇతని ప్రకాష్ ఎన్ని నెలలు చేశాడు? అతను 4 నెలల తర్వాత, అంటే అతను ఒక్కడే 4 నెలలు చేశాడు. తర్వాత గోపాల్ వచ్చి యాడ్ అయ్యాడు. గోపాల్ 4 నెలల తర్వాత వచ్చి యాడ్ అయ్యాడు. 40,000 భాగస్వామిలో చేరాడు. సో వీళ్ళకి మొత్తం వచ్చేసి 17,000 వచ్చిందండి. లాభం అనేది 70,000. సో మనకి గోపాల్ యొక్క లాభం ఎంత అని అడుగుతున్నారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రకాష్ అనే అతను 12 నెలలు ఉన్నాడు కదండి. సో 30,000. ఓకే అండి. ప్రకాష్ అనే అతను 30,000తో 12 మంత్స్ చేశాడు. అలాగే గోపాల్ అనే అతను 40,000తో 4 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 8తో చేశారు. సో జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసేసుకుంటే 4 3 9:8 అవుతుంది. ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే 17. సో మనకి 17. సో గోపాల్ది ఏదంటే 8 కదా. సో 17,000 ఇంటూ 9/17. ప్రకాష్కి 9,000 వస్తుంది, గోపాల్కి 8,000 వస్తుంది. సో ఆన్సర్ 4 అండి, 8,000. ఓకేనా? ఇందాక ఒక మోడల్ చూపించాను కదండి, ఇది ఇంకొక మోడల్. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒక వ్యాపారంలో అర్చన, నేహ అండ్ కిరణ్ 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిన సంవత్సరాంతానికి వచ్చిన లాభం 30,000 అయినచో నేహ యొక్క ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. ఇది ఈజీనండి. చూడండి, 30,000 మొత్తం ప్రాఫిట్ వాళ్ళు ఈ రేషియోలో పంచుకున్నారు. మొత్తం ఎంత అండి? 15. నేహది ఎంత? 5. ఓకే, నేహది 5, మొత్తం ఎంత? 15. 15 30. సో ఒక్కొక్కరికి 2,000 వస్తుందండి. ఒక పార్ట్ ఈక్వల్స్ టు 2. నేహాకి 5 పార్ట్లు అంటే 10,000. ఓకే, ఆన్సర్ అనేది A1 అవుతుందండి. చూడండి, ఇది ఇంకొక ఇంపార్టెంట్ అయిన మోడల్. A, B, Cలు వరుసగా 28,000, 22,000 మరియు 18,000 రూపాయలతో పెట్టుబడి పెట్టిన ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు ఏ వ్యాపార లావాదేవీలు పర్యవేక్షణ వల్ల వచ్చే మొత్తం లాభంలో 15% శాతాన్ని అతనికి జీతంగా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారంలో వచ్చిన వార్షిక ఆదాయం 45,000 అయినా Bకి వచ్చే వాటా ఎంత? సో ఓకే, సో బి మనకి బీది అడుగుతున్నారండి. అలాగే మనం వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు కదా, ఏబిసి అనే అతను, వారు ఏ వ్యాపారం లావాదేవీలు ఏ అనే అతను వ్యాపారం లావాదేవీలు చూసుకుంటున్నాడు కాబట్టి వచ్చే ప్రాఫిట్లో 15% ఇవ్వాలి. సో మనం ఫస్ట్ ఈ 40,000లో నుంచి ఆ 15,000 అనేది చేసేసేయాలి. ఓకేనా? 1 minute అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 40,000 అనేది ప్రాఫిట్ వచ్చిందండి. 40,000 అనేది ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏ చూసుకుంటున్నాడు కాబట్టి బిజినెస్ అనేది మనం 15% అనేది ప్రాఫిట్ ఇచ్చేస్తున్నాం. ప్రాఫిట్లో 15% అతనికి ఇస్తున్నాం. సో ఫస్ట్ అతని ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 15 × 4 4×5 20 4 5 6. సో అతనికి వచ్చేది 6,000 అండి. 6,000 అనేది అతనికి వస్తుంది. అంటే మనకి 34,000 అనేది ఇంకా మనకి ప్రాఫిట్ ఉంది. దీన్ని ఏబిసి అనేవాళ్ళు పంచుకోవాలి. సో అది వాళ్ళ పెట్టుబడి. ఎప్పుడైనా వాళ్ళు సపరేట్గా ఇంత రేషియోలో పంచుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు అని ఇస్తే స్పెసిఫిక్గా ఆ రేషియోలో షేర్ చేస్తాం. లేదంటే వాళ్ళు ఏదైతే అమౌంట్ పెట్టుబడి ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ రేషియోలో షేర్ అనేది చేస్తాం, ప్రాఫిట్ అనేది. సో ఏబీలు పెట్టిన రేషియో ఎంత అండి? సో 28, 22 అండ్ 18. సో ఇది క్యాన్సిల్ చేసి
4 2 9 20 34. సో 34 అండి. అంటే ఒక్కొక్కరికి 1 పార్ట్ 34 పార్ట్స్ 34 పార్ట్స్ అనేది 34,000 అవుతుంది. సో ఈచ్ పార్ట్ ఈక్వల్స్ టు 1000 అవుతుంది. సో మనకి బి యొక్క షేర్ అడిగారు. సో బి యొక్క షేర్ ఇదైనప్పుడు 11% అంటే 11,000 అండి. అతనికి వచ్చే ప్రాఫిట్ 11,000. ఓకే, ఆప్షన్ 2 అనేది ఆన్సర్. చూడండి, ఇంకొక మోడల్ క్వశ్చన్. XYZలు 2:3:5 నిష్పత్తులు పెట్టుబడులు పెట్టారు. వారి పెట్టుబడుల కాల పరిమితులు నిష్పత్తి 4:5:6 అయినచో వారి లావాదేవీల నిష్పత్తి కనుగొనండి. సో అంటే మనకి లావాదేవీలు అంటే ఏంటండి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇంటూ కాలం కదండి. సో ఇది ఇంటూ ఇది చేయాలి. 2 4 8, 3 15, 4 5 6 30. సో 8:15:30. సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చెప్పాను కదా, ఇంకా ఉన్నాయండి. అన్నీ ప్రిపేర్ అవ్వాలి, బట్ ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ అండి. నేను మీకు జస్ట్ ఐడియా కోసం చూపించాను అంతే. ఓకేనా. సో ఇక్కడితో మనకి డే 9 టార్గెట్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి. ఓకేనా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.